మన దేశంలో హోలీ వంటి పండుగలు ఆనందం, ఐక్యతకు ప్రతీకలు. అయితే ఇటీవల ఒక స్కూల్లో 3వ తేదీన హోలీ సెలవిస్తే మరో స్కూల్లో 4వ తేదీన సెలవివ్వడం వల్ల గందరగోళ పరిస్థితి ఏర్పడుతోంది. ఈ విధంగా వేర్వేరు రోజుల్లో సెలవులు ఇవ్వడం వల్ల పిల్లలు అందరూ కలిసి పండుగను జరుపుకునే అవకాశం కోల్పోతున్నారు. పండుగ అంటే కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు అందరూ కలిసి ఆనందంగా గడపడం. కానీ స్కూళ్ళ మధ్య సమన్వయం లేకపోవడంతో ఎవరికి వారు వేర్వేరుగా హోలీ జరుపుకోవాల్సి వస్తుంది. దీనివల్ల పిల్లల్లో అసంతృప్తి, నిరాశ కలుగుతోంది. స్నేహితులతో కలిసి రంగులు చల్లుకోవాలని ఆశపడే పిల్లలు ఇలా విడివిడిగా పండుగ జరుపుకోవడం వల్ల ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారు. విద్యా నిపుణులు సూచిస్తున్నది ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధమైన పండుగ సెలవుల క్యాలెండర్ అమలు చేయాలని. ప్రభుత్వం ఈ అంశంపై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు. అందుకే అన్ని స్కూళ్ళు ఒకే రోజున పండుగ సెలవు ప్రకటిస్తే మంచిది. ప్రభుత్వం లేదా విద్యాశాఖ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే తేదీన సెలవు అమలు చేస్తే పిల్లలు అందరూ కలిసిమెలిసి ఆనందంగా పండుగను జరుపుకోవచ్చు. పిల్లల ఆనందం, మానసిక సంతోషం కోసం పండుగ సెలవుల్లో ఏకరీతి తప్పనిసరి అవసరం.